హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్. నేను మీ సుబ్బు. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను. ఏంటంటే నా సబ్జెక్ట్ బేసిక్గా సాంస్క్రిట్ కాబట్టి నేను కాలేజీలో అయితే అందరికీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేటువంటి నేను మా స్టూడెంట్స్గా చెప్తూ ఉంటాను. అయితే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి రేపు మే 6th నుంచి ఏపీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నా సబ్జెక్ట్ సాంస్క్రిట్ అన్నిటికంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి సో మీ అందరిలో కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, నా వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనే ఉద్దేశంతో ఈ సాంస్క్రిట్ లో జూనియర్ ఇంటర్ అలాగే సీనియర్ ఇంటర్ ఈ 2 ఇయర్స్ లో కూడా ఎక్కువ స్కోర్ సంపాదించాలి అంటే ఎక్కువ స్కోర్ అంటే 99 అనమాట. టార్గెట్ 99 అని చెప్పేసి 99 మార్క్స్ ఎలా ఈ సాంస్క్రిట్ లో సంపాదించుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి. సో ఇక్కడ మనకి టోటల్ గా వచ్చేపటికి మనం చూసుకుంటే 16 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ లో ఏదైతే ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందో దాంట్లో అయితే మనకి టోటల్ గా 16 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. ఈ 16 క్వశ్చన్స్ కి ఈ కరోనా టైంలో మనకి ఆ సిలబస్ మొత్తం అయితే ఏదైతే 100% ఉందో ఆ సిలబస్ మొత్తాన్ని కూడా కొంత రెడ్యూస్ చేశారు. మీ అందరికీ కూడా ఐడియా ఉంది. రెడ్యూస్ చేసి టోటల్ 70% మాత్రమే ఇక్కడ మనకి సిలబస్ అయితే ఉందన్నమాట. ఈ 70% సిలబస్ లో ఈ పోయిటరీ డివిజన్, ప్రోజ్ డివిజన్, అలాగే నాన్ డీటెయిల్, ఇంకా గ్రామర్ ఈ అన్నిట్లో కూడా ఏదైతే లెసన్స్ ఉన్నాయో ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, అయినా ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. పోయిటరీ డిపార్ట్మెంట్ లో వచ్చేసరికి ఈ పోయిటరీలో మొత్తం టోటల్ గా 4 లెసన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మాయా వటుహు, రెండవది నీతి శ్లోకాహ, మూడవది సుభాషితాని, నాలుగవది కపీనాం ఉపవాస అనే పాఠాలు. ఇక్కడ రోజులో చూసుకుంటే భోజస్య ఔదార్యం ఫస్ట్ లెసన్, శశ కపింజల కథ సెకండ్ లెసన్, స్వేదస్య పుష్పాణి ఇది 3వ పాఠం. తర్వాత వర్షా పరిదేవనం అని ఇది 4వ పాఠం అన్నమాట. పోయిటరీలో 4, ప్రోజ్ లో 4 లెసన్స్ మనకి ఉన్నాయి. నాన్ డీటెయిల్ లో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 4 లెసన్స్ ఉన్నాయి. నంబర్ 1 కౌటిల్య, భోపదేవ, పరీక్ష, అలాగే త్యాగస్య మహిమ. ఇలా టోటల్ గా ఒక్కసారి మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ ఏవి, ఇక్కడ 70% సిలబస్ మాత్రమే పెట్టినప్పుడు ఏ లెసన్స్ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఏదైతే ఓవరాల్ గా టోటల్ గా 16 క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ లో, ఆ 16 క్వశ్చన్స్ కి స్టఫ్ అంతా కూడా ఏదైతే ఆ క్వశ్చన్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్స్ కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, ఎల్ఏక్యూ అంటే ఎస్ఏస్ కావచ్చు, ఇదంతా కూడా అన్ని వీటిల్లోంచి మాత్రమే రావడం జరుగుతుంది. అయితే పోయిటరీలో ఉన్నటువంటి 4 పాఠాలు, ప్రోజ్ లో ఉన్నటువంటి 4 పాఠాలు, నాన్ డిజిటల్ లో ఉన్నటువంటి 4 పాఠాలు, ఓవరాల్ గా 12 లెసన్స్ మాత్రం మనకైతే ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ వాళ్ళకి మాత్రం ఉన్నాయన్నమాట. సో ఈ లెసన్స్ లో నుంచి క్వశ్చన్ వైజ్ గా మనం చూసుకొని ఏమేమి నేర్చుకోవాలి, ఏ క్వశ్చన్ కి ఏవి నేర్చుకుంటే సరిపోతాయి, స్కోరింగ్ ఎలా వస్తుంది, ఏవి నేర్చుకుంటే మనకైతే ఫుల్ మార్క్స్ పడతాయో మనం ఒకసారి మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, క్వశ్చన్ వైజ్ గా చూసుకుందాం. టోటల్ గా మనకి 16 క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నేనైతే ఇక్కడ వీడియోలో రాస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే రాసి పెట్టాను అనమాట. వాటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్వశ్చన్ కి ఏమేమి నేర్చుకోవాలి అనేటువంటిది బ్రీఫ్ గా ఒక ఐడియా అయితే ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 కి మనకి ఇక్కడ శ్లోక పూరణం భావం అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక పోయం ని స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తున్నాడు, అలాగే ఆ పోయం మొత్తం కూడా మనం ఫిల్ చేసి దానికి మీనింగ్ రాసుకోవాలి. ఏదైతే మనకి ఓన్ లాంగ్వేజ్ ఉంటుందో, అలాగే తెలుగు లేదా ఇంగ్లీష్ కదా ఓన్ లాంగ్వేజ్ అంటే, ఈ 2 భాషల్లో ఏ భాషలో అయినా సరే ఈ భావం అంటే మీనింగ్ రాసుకోవచ్చు. శ్లోకం మాత్రం సాంస్క్రిట్ లో పూర్తిగా తప్పులు లేకుండా ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసుకోవాలన్నమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 1 కి మనకి ఏవైతే నేర్చుకోవాలి అంటే స్టార్ పోయమ్స్ అంటాం కదా. ఆ స్టార్ పోయమ్స్ మనకి
ఇక్కడ 2 పాఠాల్లో ఉన్నాయి. నీతి శ్లోకాలు అనే పాఠంలో ఉన్నాయి, సుభాషితాలు అనే పాఠంలో కూడా ఉన్నాయి. నేను ఇక్కడ నీతి శ్లోకాలు ఆర్ సుభాషితాని అని చెప్పాను. ఎందుకంటే నీతి శ్లోకాలు అనే పాఠంలో 6 శ్లోకాలు ఉన్నాయి, సుభాషితాలు అనే పాఠంలో 6 శ్లోకాలు ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ లో E6 లో నుంచి 1 ఇస్తాడు, E6 లో నుంచి 1 ఇవ్వడం జరుగుతుంది. చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా 1 రాయాలి. కాబట్టి ఈ 2 పాఠాలలో మనం ఏదో ఒక లెసన్ నేర్చుకుంటే చాలు. అంటే 6 పోయమ్స్ ఇస్ ఎనఫ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక్క లెసన్ మాత్రమే నేర్చుకోవాలి. ఒక లెసన్ అంటే 6 పోయమ్స్ మాత్రమే నేర్చుకోవాలి, ఇంకొక 6 మనకి అవసరం లేదన్నమాట. ఈ రెండింటిలో ఏది ఈజీగా ఉంటే అవి నేర్చుకోండి. బేసిక్ గా నీతి శ్లోకాలు చాలా ఈజీగా ఉంటాయి. ఏకః స్వాదున భుంజీత నైకః సుప్తేషు జాగ్రయాత్. చాలా సింపుల్ శ్లోకాలు, ఈజీగా మనం బై హార్ట్ చేయొచ్చు. కాబట్టి నీతి శ్లోకాలు నేర్చుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి LAQ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం కదా, ఎస్ఏ క్వశ్చన్స్. ఇవి ఎక్కడి నుంచి అంటే పోయిట్రీలో నుంచి వస్తున్నాయి. ఈ పోయిట్రీలో మనకున్నటువంటి పాఠాలు మొత్తం 4 అని చెప్పుకున్నాం ఇందాక. ఆ 4లో ఎస్సేస్ ఉన్నటువంటివి 2 మాయావటు 1, కపీనా ఉపవాస 1. ఈ 2 పాఠాలే ఎస్సేస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 క్వశ్చన్ పేపర్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం మాయావటు ఒక్క లెసన్ నేర్చుకోండి చాలు ఎస్ఏ కింద. ఆ ఒక్కటి నేర్చుకుంటే ఆ ఒక్కటి కన్ఫర్మ్ గా వస్తుంది, ఈజీగా మనం రాసేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇక్కడ కూడా LAQ అంటే ఎస్ఏ క్వశ్చన్. ఇక్కడ ప్రోజ్ లోంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రోజ్ లో మాత్రం మనకి ఎస్ఏస్ ఉన్నటువంటి లెసన్స్ 3 ఉన్నాయి కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్ గా 2 అయితే నేర్చుకోవాలి. నేను ఏదైతే 99 అంటున్నానో 99 కావాలనేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2 నేర్చుకోవాలి. పాస్ అయితే చాలు, ఒక 40-50 మార్క్స్ అయిపోతాయి అనుకునే వాళ్ళు మాత్రం భోజస్య ఔదార్యం అనే పాఠం మాత్రం చూసుకోండి. గ్యారంటీగా వస్తుందా అంటే మనం చెప్పలేం, రావచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి మనకి ఏన్షియంట్ ప్రోజ్ అని మోడర్న్ ప్రోజ్ అని 2 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటే ఏన్షియంట్ ప్రోజ్ లో భోజస్య ఔదార్యం అని ఉంది. అలాగే మోడర్న్ ప్రోజ్ లో స్వేదస్య పుష్పాణి, వర్ష పరిదేవనం, ఆ 2 పాఠాలు మోడర్న్ ప్రోజ్ కిందకి వస్తాయి. ఏన్షియంట్ ప్రోజ్ లోంచి గ్యారంటీగా 1 ఇవ్వాలి అన్న రూల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి పేపర్ సెంటర్స్ అనేటువంటి వాళ్ళు ఇది రావచ్చు అని మాత్రం నేను చెప్తున్నాను. కన్ఫర్మ్ అంటే మాత్రం నో ఐడియా, 99% రావచ్చు. ఎందుకులే ఛాన్స్ తీసుకోవడం అనుకునే వాళ్ళు మాత్రం 99 మాకు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ 2 ఎస్సేస్ మాత్రం చూసుకోండి, డౌట్ ఏం లేదు. భోజస్య ఔదార్యం, స్వేదస్య పుష్పాణి, ఈ 2 నేర్చుకుంటే కన్ఫర్మ్ గా 1 రాసుకోవచ్చు. అయితే భోజస్య ఔదార్యం పాఠం మాత్రం కొంచెం లెసన్ చూసుకున్నట్లయితే స్టోరీ వైజ్ గా చాలా బాగుంటుంది, మనం రాసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎస్సేస్ రాసేటప్పుడు ఎవరైనా సరే మీరు మీ మెటీరియల్స్ ఏవైతే ఎలాగైతే ఆ ఎస్సే నరేట్ చేశారో రాశారో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే అయితే మక్కి దించాలి. కాపీ పేస్ట్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు, అలాగైతే నేర్చుకోవద్దు. ఎస్ఏ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి. కథ మొత్తం చదువుకొని కథని ఆ మైండ్ లో అలా ఫీడ్ చేసుకొని నీ ఓన్ వర్డ్స్ లో నీట్ గా ప్రెజెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి పరిచయం రాసుకోవాలి, తర్వాత పూర్వ కథ, ప్రస్తుత కథ ఇలా రాసుకొని చివరిలో ఎండింగ్ ముగింపు కూడా రాసుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ చక్కగా ఒక ఎస్సేని 3-4 పేజెస్ అంటే ఒక 3-4 పేజెస్ అంటే ఒక పేజీకి ఇటు ఒక వైపు ఈ 2 సైడ్స్ అన్నమాట. ఇలా ఒక 2-3 సైడ్స్ 3 సైడ్స్ మినిమం మీరు రాసుకొని ఇక్కడ పెద్ద పేరాస్ ఉంటే వాటిని డివైడ్ చేయండి, చిన్న పేరాస్ గా వాటిని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి ఆ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని అక్కడక్కడ మధ్యలో ఎక్కడన్నా కొటేషన్స్ అంటాం. కొటేషన్స్ అంటే సాంస్క్రిట్ లో వాక్యాలు అన్నమాట. ఆ వాక్యాలు ఎక్కడన్నా మధ్యలో రాసి ఎక్కడైతే సిచ్యువేషన్ వచ్చిందో సిచ్యువేషన్ వచ్చినటువంటి చోట మాత్రం అలాంటి కొటేషన్స్ రాయండి. రాస్తే 5.5 మార్క్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్యారంటీగా 5.5 వేస్తారా అంటే 6 వేస్తారంటే 6 మాత్రం ఎస్ఏకి 80% వెయ్యరు. 5.5 మాత్రం పడతాయి. ఎందుకంటే 5.5 కూడా ఎప్పుడు వేస్తారు అంటే
రిమైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది, గ్రామర్ పాత్ర బాగా రాశారు అనుకున్నప్పుడు టెక్స్టువల్ లో ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్ బాగా రాశారు, ప్రెజెంటేషన్ బాగుంది, హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉంది, అలాగే ఆ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనుకున్నప్పుడు కొటేషన్స్ కూడా ఉన్నాయి, వాటి కింద కొటేషన్స్ కింద అండర్లైన్ చేయడం, ఒక డిఫరెంట్ ఇంక్ తోటి అండర్లైన్ చేయండి, ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి, అలాగే ఆ కొటేషన్ రాసినప్పుడు పైన కింద ఒక లైన్ గ్యాప్ వదిలేసేయండి, పెద్ద పెద్ద పేరాస్ ఉంటే చిన్న చిన్న పేరాస్ లాగా దాన్ని డివైడ్ చేసుకోండి, ఇలా హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాసుకుంటూ ఒక 3-4 స్లైడ్స్ మనకు రాసామంటే మాత్రం గ్యారంటీగా ఎస్ఏ క్వశ్చన్స్ లో 5.5 అయితే కన్ఫర్మ్ గా పడతాయి. చాలా మంది 98 దగ్గర ఆగిపోతూ ఉంటారు, నేను అన్ని బాగా రాశానండి 98 ఎందుకు వచ్చినాయి, 2 మార్క్స్ ఎందుకు పోయినాయి అంటారు. హైయెస్ట్ మార్క్ 99 అనుకుందాం, మరి 1 మార్క్ ఎక్కడ పోయింది అంటే ఎస్ఏ క్వశ్చన్స్ లోనే 1 తీసేస్తారు. అదేంటండి 1 మార్క్ తీసేస్తారా అంటే తీస్తారు, 98 వేస్తారు, ఎందుకంటే ఎస్ఏ అంత అద్భుతంగా అనిపించలేదు అనుకున్నప్పుడు 5 వేస్తారు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మాత్రం రాశారంటే ఆ కొటేషన్స్ పెట్టుకుంటూ, అండర్లైన్స్ చేసుకుంటూ, సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటూ, నీట్ గా హ్యాండ్ రైటింగ్ ఉండి ఇలా 3-4 సైడ్స్ రాస్తే మాత్రం కన్ఫర్మ్ గా 5.5 పడతాయి. 99 అయితే వాళ్ళకి వచ్చే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటాయి అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 4 కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4 అంటే నాన్ డీటెయిల్ లెసన్స్ లో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కి మనకి మొత్తం 4 లెసన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 లెసన్స్ లో ఈచ్ లెసన్ కి 2 క్వశ్చన్స్ చొప్పున టోటల్ గా 8 అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. చాణక్య కస్య రాజ్ఞ అమాచ్య అంటే సింపుల్ గా చంద్రగుప్తస్య అని దానికి ఆన్సర్ ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఓన్లీ ఆన్సర్ రాస్తుంటారు. అలా ఆన్సర్ రాయకండి, రాసేదే చిన్న ముక్క ఆన్సర్, దాన్ని మళ్ళీ ఒట్టి ఆన్సర్ రాస్తే 2 మార్క్స్ వేయరు. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం పూర్తిగా ఆ సెంటెన్స్ మొత్తం ఫామ్ చేయాలి. లైక్ ఎలాగంటే చాణక్య కస్య రాజ్ఞ అమాత్య అని ఉందనుకోండి, కస్య అనేది క్వశ్చన్, అక్కడ ఆ క్వశ్చన్ అనే ప్లేస్ లో చంద్రగుప్త అని పెట్టుకొని చాణక్య చంద్రగుప్త రాజ్ఞ అమాత్య ఇలా పూర్తిగా ఒక సెంటెన్స్ లాగా రాసుకుంటేనే 2 మార్క్స్ వేస్తారు. ఓన్లీ సీరియల్ నెంబర్ వేసి చంద్రగుప్త అని రాస్తే వెయ్యరు. అలాగే ఇలా జాగ్రత్తగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా రాసుకోవాలి. కేవలం 8 క్వశ్చన్స్ నేర్చుకోవాలి, ఉండేది 8 క్వశ్చన్సే. ఆ 8 లో నుంచి 6 అయితే ఎగ్జామ్ లో ఇస్తాడు, క్వశ్చన్ పేపర్ లో ఉంటాయి. 6 లో నుంచి మనం 4 అయితే రాయాలి. 4 రాస్తే 4 into 2 8 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. ఎవరైనా సరే 35, 40 లేదా 50 బిలో వస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా స్లో లెర్నర్స్, డల్లర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ స్టార్టింగ్ 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 6 మార్క్స్ వస్తాయి, 6 మార్క్స్ 6 మార్క్స్, అలాగే ఇక్కడ మొత్తం 8, ఇక్కడ 8 మార్క్స్, 3 6 18, 8 24 మార్కులు ఇంతవరకు ఉంటాయి అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, చివరిలో మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీకర్స్ ఎవరన్నా ఉంటే, డల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే, వాళ్ళు పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఏం నేర్చుకుంటే చాలు, ఏమేమి నేర్చుకోవాలి. చాలా మంది ఉంటుంటారు కదా, ఆబ్సెంటీస్ అయినటువంటి వాళ్ళు, హెల్త్ బాగాలేక కాలేజెస్ కి వెళ్ళలేకపోయిన వాళ్ళు, సాంస్క్రిట్ అంటే కొంత భయం ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే 99 హైయెస్ట్ మార్క్ రావడానికి ఎలా నేర్చుకోవాలో చెప్తున్నాను. చివరిలో 50 బిలో వస్తే సరిపోతే మాకు పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళకి ఏమేమి నేర్చుకోవాలో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 5 అన్నమాట, సందర్భ వాక్యాలు. సందర్భ వాక్యాలు పోయిట్రీలో నుంచి ఇక్కడ 5th రోమన్లో ఉంటాయి. ఇక్కడ కూడా మాయావటు, ఈ మాయావటు లెసన్ ఒక్క దాంట్లో నుంచి మనం నేర్చుకుంటే చాలు. సందర్భ వాక్యాలు 4 వాక్యాలు ఉంటాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. సందర్భ వాక్యాలలో ఇక్కడ మనకి ఫెచింగ్ ఏంటి అంటే, సందర్భ వాక్యాలు 4టికి కూడా కవి పరిచయం సేమ్, ఒకే విధంగా కవి పరిచయం ఉంటుంది. అలాగే సందర్భం అంటే ఎవరు ఎవరితో ఈ మాట అన్నారు, ఈ సందర్భంలో కూడా చూసుకున్నట్లయితే ఈ మాయావటు పాఠంలో 1, 2, 3 ఈ 3 వాక్యాలకి కూడా
సందర్భం కూడా ఒక్కటే. మాయావటు పార్వతీం ప్రతి ఏవం అవదత్ అనే ఉంటుంది. నాలుగో దానికి మాత్రమే సందర్భం మారుతుంది. కవిహి ఏవం వదతి, కవిహి ఏవం అవదత్ ఇలా మారుతుంది. అంటే మనం కేవలం భావం ఒక్కటి జాగ్రత్తగా రాసుకుంటే నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే కవి పరిచయం సేమ్, సందర్భం సేమ్, నాలుగిటికి ఒకటే కాబట్టి. సో ఇక్కడ సందర్భాలు పోయిట్రీకి మాత్రం మాయావటు లెసన్ లో నేర్చుకుంటే అయితే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6. ఇక్కడ ప్రోజ్ లో నుంచి సందర్భ వాక్యాలు అయితే వస్తాయి. ఇక్కడ మాత్రం మనం 2 లెసన్స్ లో నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్ఏస్ కి ఏవైతే లెసన్ మనం ప్రిపేర్ అయ్యామో ఆ లెసన్స్ ఇక్కడ కాంటెక్స్ట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి. భోజస్య ఔదార్యం ఒకటి, స్వేదస్య పుష్పాణి, ఈ 2 పాఠాలు ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7. క్వశ్చన్ నంబర్ 7 అంటే SAQ ఫ్రమ్ పోయిట్రీ. పోయిట్రీలో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి ఎన్ని నేర్చుకోవాలండి? పర్ఫెక్ట్ గా రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 6 మార్క్స్ కదా. పర్ఫెక్ట్ గా రాయాలి అంటే ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి అంటే మనకి 4 లెసన్స్ ఉన్నాయి కదా టోటల్ గా పోయిట్రీలో. ఆ 4 లో నుంచి ఎనీ 3 లెసన్స్ అయితే నేర్చుకోండి. ఎనీ 3 అని ఎందుకు అన్నాము అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటన్నా 2 చాయిస్ కూడా రాసుకుంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఏదైనా తప్పు పోయినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయినా కూడా ఇబ్బంది లేకుండా చాయిస్ కూడా రాసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి మార్క్స్ మిస్ కావు అన్న ఉద్దేశంతో ఎనీ 3 లెసన్స్, ఏదైతే ఈ 4 లెసన్స్ లో ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకొని ఏదైనా 3 పాఠాల్లో నుంచి మాత్రం ఈ 2 మార్క్స్ పోయిట్రీకి అయితే ప్రిపేర్ అవ్వండి. డామ్ షూర్ మీకైతే ఫుల్ మార్క్స్ వస్తాయి అక్కడ. తర్వాత క్వశ్చన్ నంబర్ 8. క్వశ్చన్ నంబర్ 8 కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రోజ్ లో నుంచి. ఇక్కడేమో పోయిట్రీ 7th రోమన్, 8th రోమన్ ప్రోజ్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఎనీ 3 లెసన్స్, ఏదైనా 3 పాఠాలు నేర్చుకోండి. ఏదైనా 3 పాఠాలు మాత్రమే నేర్చుకోండి. ఇక్కడ కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక ఇక్కడ నుంచి కూడా గ్రామర్ పార్ట్ అనేటువంటిది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నంబర్ 9. క్వశ్చన్ నంబర్ 9 ఇక్కడ పత్రలేఖనం. పత్రలేఖనం అని సాంస్క్రిట్ లో అంటాం కదా. లెటర్ రైటింగ్ అని చెప్తూ ఉన్నాం. లెటర్ రైటింగ్ అని చెప్తున్నాం. ఎవరికైనా ఎక్కడన్నా మిస్టేక్స్ పోతాయి, కరెక్షన్స్ వస్తాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఈ రోమన్ లోనే వస్తాయి. ఈ రోమన్ లో పర్ఫెక్ట్ గా 5 మార్క్స్ వస్తే మాత్రం వాళ్ళకి 98 అయితే నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే లెటర్ వాడైతే పర్ఫెక్ట్ గా రాస్తారో మిస్టేక్స్ పోకుండా వాడు రిమైనింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా రాస్తాడు అని నా నమ్మకం. అయితే ఈ లెటర్స్ కి ఏవేవి నేర్చుకోవాలి? టెక్స్ట్ బుక్ లో ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ గా 4 ఉన్నాయి. గ్రామర్ పార్ట్ లో ఎక్కడ కూడా మనకి డిడక్షన్ లేదు, అంటే తగ్గింపులు లేవు, డిస్కౌంట్ ఏవి లేవు, ఎక్కడ రెడ్యూస్ చేయలేదు సిలబస్ ని. గ్రామర్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. టోటల్ గా మనకి 4 ఉన్నాయి. ఈ 4 లో ఎగ్జామ్ వచ్చేప్పటికి 2 ఇస్తాడు. దానికి ఒకటే రాయాలి, 5 మార్కులు వస్తాయి. అయితే ఏ 2 ఇస్తాడు మనకి ఐడియా ఉండదు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే 1 3 4 లెటర్స్ నేర్చుకోండి. 1 3 4 అంటే 3 ఎందుకండి? 2 నేర్చుకుని సరిపోతాయి కదా. 1 2 కానీ 3 4 కానీ నేర్చుకుని సరిపోతాయి కదా. అంటే నువ్వు 1 2 నేర్చుకుంటే 3 4 ఎగ్జామ్ ఇస్తే ఏం చేస్తావు? లేదు 3 4 నేర్చుకుంటే 1 2 ఇస్తే ఏం చేస్తావు? లేదండి 1 2 లోంచి 1 3 4 లోంచి 1 నేర్చుకుంటానంటే నువ్వు నేర్చుకుంది కాకుండా డిఫరెంట్ గా ఇస్తే ఏం చేస్తావు? కాబట్టి ఖచ్చితంగా 3 లెటర్స్ నేర్చుకోవాల్సిందే. అయితే ఇక్కడ కూడా మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఫస్ట్ లెటర్ నేర్చుకొని 3rd లెటర్ నేర్చుకుంటే 4th లెటర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా 3rd లెటర్ మాదిరిగానే ఉంటుంది. ఏం మార్పులు అయితే ఏముండవు. 3rd లెటర్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే పైన హెడ్డింగ్ జ్వరార్తస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం అయితే హెడ్డింగ్ ఉంటుంది. 4th దానికి అబ్జర్వ్ చేస్తే పైన హెడ్డింగ్ విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం అని ఉంటుంది. 2 విరామమే కదా, అంటే 2 విరామాలే. విరామం అంటే ఇక్కడ లీవ్ అని అర్థం, సెలవు అని అర్థం. 2 విరామాలే అయినప్పటికీ కూడా
3 అడిగితే 4 రాస్తే 4 అడిగితే 3 రాస్తే మార్క్స్ మాత్రం వెయ్యరు. తద్దినానికి పెళ్లికి వేరే వేరే మంత్రాలు ఉంటాయి కదా. అలాగే థర్డ్ వన్ కూడా పైన హెడ్డింగ్ మార్క్ ఉంది, ఫోర్త్ వన్ కి హెడ్డింగ్ మార్క్ ఉంది. ఇక్కడేమో రీజన్ ఒకటి వేరే ఉంటుంది. థర్డ్ లెటర్ లో అతనికి ఒక స్టూడెంట్ కి జ్వరం వచ్చింది, ఆ జ్వరం వచ్చి సఫర్ అవుతూ ఉన్నాడు. సో ఆ సఫర్ అవుతూ ఉన్నా కాబట్టి నాకు లీవ్ కావాలని వాళ్ళ ప్రిన్సిపల్ కి లెటర్ రాస్తూ ఇక్కడ థర్డ్ లెటర్ లో అయితే ఉంటుంది. ఫోర్త్ లెటర్ లో వాళ్ళ సిస్టర్ ది మ్యారేజ్ ఉంది, వాళ్ళు తన సొంత ఊరు వెళుతున్నాడు కాబట్టి అక్కడ లీవ్ కావాలి అని చెప్పేసి అక్కడ రీజన్ చేంజ్ ఉంది. సో రీజన్ మాత్రం మార్చుకొని రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. థర్డ్ లెటర్ నేర్చుకుంటే ఫోర్త్ లెటర్ చాలా ఈజీ. ఎక్కడైతే రీజన్ ఉందో, ఇక్కడ జ్వరము అక్కడ పెళ్లి, ఆ రీజన్ ఉందో రీజన్ మార్చుకోండి చాలు. థర్డ్ అడిగినప్పుడు థర్డ్ ఏ రాయండి, ఫోర్త్ అడిగితే మాత్రం థర్డ్ లెటరే రాయండి, కాకపోతే రీజన్ మార్చండి అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం అఫీషియల్ గా 3 నేర్చుకుంటున్నప్పటికీ కూడా 2 నేర్చుకుంటున్నట్టు లెక్క. 1, 3, 4 లెటర్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. 1 నుంచి 9 వరకు 9 రోమన్స్ కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ 6 ఏవైతే ఉన్నాయో చూద్దాం. సో 9 రోమన్స్ అయిపోయిన తర్వాత ఇక రిమైనింగ్ 6 రోమన్స్ బ్యాలెన్స్ ఉంటాయి కదా. ఈ 6 రోమన్స్ లో 10th రోమన్ వచ్చేసరికి శబ్దాలు. శబ్దాలు చాలా కష్టం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ శబ్దాలు తెలివిగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేప్పటికి శబ్దాలు మనకి చాలా ఉన్నాయి. పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగాలు, సర్వనామ శబ్దాలు అంటే చాలా ఉన్నాయి. వీటిలో మనం ఏం నేర్చుకోవాలి అంటే శబ్దాలు టోటల్ గా ఎగ్జామ్ లో అయితే 4 ఇస్తారు. 4లో 2 రాసుకోవాలి. 2 into 6 12 మార్క్స్ దానికి ఇస్తారనమాట. అయితే మనం ఎన్ని నేర్చుకోవాలి, చాయిస్ ఉంది కాబట్టి అంటే 1 నుంచి 5 శబ్దాలు 1 to 5. 1 to 5 అంటే పుంలింగ శబ్దాలు. అవి రామ, శివ, హరి, రవి, భాను 5 శబ్దాలు ఉంటాయి. రామ నేర్చుకుంటే శివ ఫ్రీ, ఎందుకంటే 2 ఒకేలా ఉంటాయి. హరి నేర్చుకుంటే రవి ఫ్రీ, 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి కాబట్టి. భాను ఒక్కటే కొంత డిఫరెంట్ గా ఉంటుంది. సో అక్కడ చాలా ఈజీగా ఉంటాయి. ఆ 1 to 5 చాలా ఈజీగా ఉంటాయి. 11, 12, 13. 11, 12, 13 అంటే వన, ఫల, వారి, ఈ 3 శబ్దాలు. వన, ఫల, వారి ఇవి నపుంసకలింగ శబ్దాలు. వన, ఫల 2 ఒకేలా ఉంటాయి. అలాగే వన, ఫల రామశబ్దం లాగానే ఉంటాయి కాబట్టి ఈ నేర్చుకుంటే ఈజీగా మనం ఆ 12 మార్క్స్ సంపాదించుకోవచ్చు. 1 to 5 పుంలింగ శబ్దాలు, 11, 12, 13 నపుంసకలింగాలు గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. అంటే ఈ 2 నేర్చుకుంటే ఈ 1 to 5, 11, 12, 13 అంటే టోటల్ గా 8 శబ్దాస్ అన్నమాట. ఈ 8 నేర్చుకుంటే సరిపోతాయా? 8 లో ఇంకేమన్నా లాటరీ వేసుకోవాలంటే అలా వేసుకుంటే మాత్రం అసలు మీకు మార్క్స్ రావు. 1 to 5 లోంచి 1 ఇస్తారు, 6 to 10 లో నుంచి 1 ఇస్తారు, 11, 12, 13 ఈ 3 నుంచి 1 ఇస్తారు, రిమైనింగ్ వాటిల్లో నుంచి 1 ఇస్తారు. ఆ స్కీమ్ అయితే అలా ఉంటుంది ఎగ్జామ్ లో వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ అయితే. సో మీరు నేర్చుకున్న వాటిల్లో నుంచి 1 to 5 లో డెఫినెట్ గా 1 వస్తుంది. 11, 12, 13 లో నుంచి 1 వస్తుంది. అప్పుడు 2 శబ్దాలు మీరు పర్ఫెక్ట్ గా రాసుకోవచ్చు కాబట్టి 2 into 6 12 మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ అక్కడ మీరు సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అలాగే శబ్దాన్ని రాసుకునే విధానం, ఎలా ప్రెజెంటేషన్ చేసుకోవాలి కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను. తర్వాత రోమన్ నంబర్ 11. రోమన్ నంబర్ 11 అంటే ధాతువులు. ఇక్కడ ధాతువులు 1 to 15 ఉన్నాయి. 1 to 10 ఒక స్టైల్లో ఉంటాయి. 11 to 15 డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. 1 to 10 నేర్చుకుంటే సరిపోతాయి. 1 to 10 వామ్మో అనుకోకండి. 1 to 10 లో మొదటిది భూధాతువు. భూధాతువు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కనుక పర్ఫెక్ట్ గా అంటే దానికి ఆ 5 టైమింగ్స్ ఉన్నాయి కదా. లట్, లంగ్, లోట్, విధిలింగ్, లిట్, ఇలా ఈ 5 కూడా 5 టైమింగ్స్ ని చూపిస్తున్నాయి. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని, అలాగే విధిలింగ్ అని ఇలా చెప్తున్నాయి కదా. ఈ 5 టైమింగ్స్ ఒక దాంట్లో అంటే 5 బాక్సెస్ ఉన్నాయి కదా భూధాతువులో. ఈ 5 బాక్సెస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే రిమైనింగ్ ధాతువులు కూడా అంటే 2 నుంచి 10 వరకు రిమైనింగ్ ధాతువులు కూడా
సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ధాతువు లాగానే ఉంటాయి కాబట్టి ధాతువులు ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్ గా తప్పు లేకుండా నేర్చుకోగలిగితే రిమైనింగ్ 9 కూడా అలాగే ఉంటాయి. మనం ఈజీగా అయితే ధాతువుల్ని నేర్చుకోవచ్చు. మొదటిదే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే భవతి, భవతః, భవంతి ఎగ్జామ్ లో ఎలా అడుగుతున్నాడు అంటే భవతి అని స్టార్టింగ్ ఇస్తాడు. స్టార్టింగ్ ఇచ్చినప్పుడు భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత, భవామి, భవావహ, భవామః ఈ 9 పదాలు రాసుకుంటే చాలు. చాలా మంది ఎగ్జామ్స్ లో ఒకటి అడిగితే ధాతు అంతా పురాణం అంతా రాస్తున్నారు. అలా రాయకూడదు. స్టార్టింగ్ వర్డ్ అడుగుతాడు. ఒక టైమింగ్ లో అంటే లట్ అనే టైమింగ్ లో భవతి అని స్టార్టింగ్ ఇస్తే మనం ఆ 9 రాసుకోవాలి. లేదు ఫ్యూచర్ టెన్స్ లో భవిష్యతి అని అడిగితే ఆ టైంలో ఉన్న ఆ 9 వర్డ్సే రాసుకోవాలి. అంతేగాని మొత్తం అయితే అవసరం లేదు. సో ఇక్కడ ధాతువులకి 1 to 10 నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 12th రోమన్ 13th రోమన్ 12, 13 ఈ రెండు క్వశ్చన్స్ కి మాత్రం సంధులు ఉన్నాయి. ఇక్కడ సంధులు ఒక దానికి ఏమో సంధత్త అని అడుగుతాడు, మరొక దానికి విఘటయత అంటాడు. సంధత్త అంటే కలపండి, విఘటయత అంటే స్ప్లిట్ చేయండి, విడదీయండి అని అర్థం. యాడ్ అవుట్ చేయాలి, మరొకటి స్ప్లిట్ చేయాలి. యాడ్ చేసినందుకు 6 మార్క్స్ ఉంటాయి, స్ప్లిట్ చేసినందుకు 6 మార్క్స్ ఉంటాయి. ఈ రెండింటికి కలిపి సంధులు అన్ని ఒకటే కాబట్టి మనకి ఎగ్జామ్ కి ఏవైతే సంధులు ఉంటాయో మొత్తం మనకి 6 ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో అయితే. ఆ 6 లో నుంచి మనం ఇవి నేర్చుకుంటే చాలు. సవర్ణ, గుణ, వృద్ధి, అయవాయావ. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అయవాయావ సంధి. ఈ 4 సంధులు నేర్చుకోవాలి. సంధులు ఎప్పుడైనా సరే ఒకటి ఎడిషనల్ గానే నేర్చుకోవాలి. ఒకటో రెండో చాయిస్లు రాయాలి. ఎందుకంటే సంధులు మార్క్స్ రావడం సులభం, పోవడం కూడా సులభమే. ఏం లేదు, జస్ట్ ఇలా ఒక గీత ఇలా పెట్టాల్సింది అలా పెట్టామంటే పోయినట్టు. రామ ప్లస్ ఆలయ అని రాసినప్పుడు స్ప్లిట్ చేసి ఆలయ దీర్ఘం పెట్టకుండా అలయ అని రాస్తే మార్కు పోయినట్టే. దీర్ఘమే కదా సార్ అని అంటే మార్క్ ఇచ్చేదే దానికి. సరిగ్గా విడదీసినందుకు, సరిగ్గా కలిపినందుకు మార్క్ ఇస్తున్నారు. నువ్వు అదే తప్పు చేసి మార్క్ వేయలేదు అంటే ఎలా వేస్తారు? సో సంధులు మార్కులు రావడం ఈజీ, పోవడం కూడా ఈజీనే. కాబట్టి మనం హడావుడిలో తప్పులు రాస్తూ ఉంటాం కాబట్టి సంధులు ఎప్పుడు కూడా 1 or 2 చాయిస్ ఎక్స్ట్రా రాసుకునేలాగా ప్రిపేర్ అవ్వండి. సవర్ణ, గుణ, వృద్ధి, అయవాయవ ఈ 4 కూడా నేర్చుకుంటే మీరు ఒక ఎక్స్ట్రా కూడా రాసుకోవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్ప్లిట్ చేసినప్పుడైనా యాడ్ చేసినప్పుడైనా యాడ్ చేయమంటే యాడ్ చేసి రాసి దానికి ఎదురుగా సంధి నేమ్ మెన్షన్ చేయాలి. సపోజ్ రామాలయ అని ఇచ్చి దాన్ని స్ప్లిట్ చేయమంటే రామ ప్లస్ ఆలయ అని రాసి ఎదురుగా సవర్ణ దీర్ఘ సంధి అని పూర్తిగా సంధి పేరు కూడా రాస్తేనే స్ప్లిట్ చేసినందుకు 1 మార్క్, సంధి పేరు రాసినందుకు మరొక మార్కు 2 మార్క్స్ వస్తాయి. సంధి పేరు మీరు రాయలేదు వేటికి సగం మార్కులు పోయినట్టే, 3 వస్తాయి, 6 రావు. గుర్తుపెట్టుకోండి. అలాగే కలపమన్నాడు, స్ప్లిట్ చేసి ఇచ్చి యాడ్ చేయమన్నాడు. అప్పుడైనా సరే యాడ్ చేసి ఎదురుగా సంధి నేమ్ ఖచ్చితంగా రాయాల్సిందే. సంధి నేమ్ రాయకపోతే మాత్రం సగం మార్కులు పోయినట్టే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోమన్ నంబర్ 14, 15, 16 ఈ 3 కలిపి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ చివరి ఈ 3 రోమన్స్ కి నో చాయిస్, అసలు చాయిస్ అనేది లేదు. ఎన్ని వస్తే అన్ని రాయాలి, అన్ని నేర్చుకోవాల్సిందే. కాబట్టి రోమన్ నంబర్ 14 అంటే అనువాద వాక్యాలు. అనువాద వాక్యాలు ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ అంటాం కదా. సాంస్క్రిట్ లో ఇస్తాడు, మనం వాటికి తెలుగులో లేదా ఇంగ్లీష్ లో ట్రూ ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని నేర్చుకుంటే చాలు అనేది ఏమీ లేదు. 30 వాక్యాలు ఉన్నాయి, 30 వాక్యాలు నేర్చుకొని తీరాల్సిందే. సగం నేర్చుకుంటే సరిపోతుందా అంటే సగమే మార్కులు వస్తాయి. ఇక్కడ చాయిస్ లేవు, 5 ఇస్తారు వాక్యాలు, 5 వాక్యాలు రాయాల్సిందే. ఈచ్ 1 మార్క్ చొప్పున 5 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ 15th రోమన్. ఇక్కడ చూడండి, VSAQ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్
అంటే మన భాషలో 1 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. పోయిట్రీలో నుంచి ఇస్తారు. పోయిట్రీలో మనకి 4 పాఠాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, 4 నేర్చుకోవాల్సిందే. ఒక్కొక్క దాంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 4 into 4 అన్నమాట. 16 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే. అలాగే ఇక్కడ రోమన్ నెంబర్ 16 ఇక్కడ కూడా 1 మార్క్ క్వశ్చన్స్, అంటే 1 వర్డ్ ఆన్సర్స్ ప్రోజ్ లో నుంచి రాసుకోవాలి. ఇక్కడ 4 లెసన్స్ కంప్లీట్ గా నేర్చుకోవాల్సిందే. అంటే చాయిస్ ఏమీ లేవు. 2 మార్క్స్ కి చాయిస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎనీ 3 అనుకున్నాం. 1 మార్క్స్ కి చాయిస్ లేవు కాబట్టి అన్ని పాఠాలు నేర్చుకోవాల్సిందే. సో టోటల్ గా 1 నుంచి 16 క్వశ్చన్స్, 1 to 16 క్వశ్చన్స్ కి ఏ క్వశ్చన్ కి ఏమేమి నేర్చుకోవాలో, ఎన్ని నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్ గా రాయగలమో, మనకి 99 స్కోర్ వస్తుందో నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది మనకి ఇచ్చినటువంటి 3 hours టైం ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎలా పడితే అలా రాసేస్తూ నాకు టైం సరిపోలేదండి అని అంటూ ఉంటారు. ఎగ్జామ్ లో మనం రాయటం ఇంపార్టెంటే, కానీ ఎలా రాసామో అన్నది కూడా ఇంపార్టెంటే కదా. ప్రెజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి 1 to 16 రోమన్స్ ని అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటూ పోతూ ఉంటే మనకైతే టైం సేవ్ అవ్వదు. ప్లస్ ఏ క్వశ్చన్ ఎలా రాయాలి, ఏ క్వశ్చన్ ముందు రాయాలి, వెనక రాయాలి, ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుంటే మార్క్స్ వస్తాయా, లేదు ఈజీ ఆర్డర్ ఏదన్నా ఉందా అంటే దానికి కూడా నేను ఒకటి చెప్తాను. ఆ ఆర్డర్ వైజ్ గా అయితే మీరు నీట్ గా రాసుకోండి, టైం సేవ్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టు రాసుకుంటే మాత్రం 2 hours 40 minutes లోనే మీ 100 మార్క్స్ పేపర్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు ప్రెజెంటేషన్, ఆర్డర్ ఆఫ్ ప్రెజెంటేషన్ అని రాశాను కదా. 1 to 16 రోమన్స్ అలాగే వరుసగా అయితే మనం రాసుకోకూడదు. మనకున్నటువంటి 3 hours టైం ని మనం చక్కగా మనకు ఉపయోగించుకుంటే మాత్రం జస్ట్ ఓన్లీ 2 hours 40 minutes లోనే మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అవ్వాలి అంటే ఏ ఆర్డర్ లో రాసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి బుక్లెట్ లో అయితే ఫస్ట్ రోమన్ నెంబర్ 14 స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొద్దు, రోమన్ నెంబర్ 14 స్టార్ట్ చేసుకోవాలి. 14th రోమన్ అంటే అనువాద వాక్యాలు. అనువాద వాక్యాలు 5 మార్క్స్ అన్నమాట. ఈ 5 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్ గా పడిపోతాయి కాబట్టి మీరు సెంటెన్స్ రాసి కింద ఓన్ లాంగ్వేజ్ లో తెలుగు లేదా ఇంగ్లీష్ లో దానికి ఆన్సర్ రాయండి. ఇలా రాసుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే అనువాద వాక్యాలు రాసేటప్పుడు క్లమ్జీగా ఒకే చోట గుట్టగా రాయకండి. ఒక క్వశ్చన్ ఆన్సర్, ఒక లైన్ గ్యాప్, ఒక క్వశ్చన్ ఆన్సర్ 1 లైన్ గ్యాప్, అలా నీట్ గా రాసుకోండి. గ్యాప్స్ ఇచ్చి రాయండి. ఇచ్చినటువంటి బుక్లెట్ ఏదైతే 12 pages 24 sides ఉందో అది మొత్తం మనం వాడుకోవచ్చు, ఇంటికి తెచ్చుకునే అవసరం లేదు. కాబట్టి సఫిషియెంట్ గా సరిపోయేలాగా నీట్ గా రాయమని మనకి బుక్లెట్ ఇచ్చారు. సో మనం కకృతిగా అయితే రాయకుండా నీట్ గా లైన్ బై లైన్ రాసుకుంటే చూడడానికి బాగుంటుంది. ప్రెజెంటేషన్ ముఖ్యం అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ 14th రోమన్ రాస్తాం. 14th రోమన్ తర్వాత రాయాల్సింది 15th క్వశ్చన్. దీనికి 5 మార్కులు. 15th క్వశ్చన్ అంటే 1 word ఆన్సర్స్ కదా. అలాగే 16 క్వశ్చన్ అంటే 1 word ఆన్సర్స్ కదా. ఇదేమో పోయిట్రీ, ఇదేమో ప్రోజ్ అనమాట. 1 word ఆన్సర్స్ కి 99 ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు 1 word ఆన్సర్స్ కూడా 2 మార్క్స్ ఎలాగైతే ఒక సెంటెన్స్ లాగా రాస్తామో అలాగే రాయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అంటే చూడడానికి బాగుండాలి కాబట్టి ప్రెజెంటేషన్ బాగా రాసింది 99 కి క్యాపబుల్ పర్సనే అని అనిపించుకోవాలి. వాళ్ళకి దిద్దే వాళ్ళకి ఇంప్రెషన్ రావాలి అంటే 1 word ఆన్సర్స్ కూడా యాజ్ లైక్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లాగా కంప్లీట్ గా ఆన్సర్ రాసుకోండి. 15th రోమన్, 16th రోమన్ ఇవి ఈజీ. ఈ 3 రోమన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ ఆ వాల్యూ చేసేటువంటి వాళ్ళకి 15 మార్క్స్ పడిపోతాయి. అంటే తప్పులు లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టార్టింగ్ మనకి 15 మార్క్స్ వచ్చేస్తే దిద్దే వాళ్ళకి కూడా బాగా రాశారు, స్టార్టింగ్ ప్రారంభం బాగుంది అన్నటువంటి చక్కటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇంప్రెసివ్ గా మనకైతే అనిపిస్తుంది. తర్వాత రోమన్ నంబర్ 4 రాసుకోండి. 4 అంటే నాన్ డీటెయిల్
క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కదా, చాలా ఈజీ. ఇందాక మనం చెప్పుకున్నాం చాణక్య, కస్తరాజ్ఞ, అమాత్య, మనకందరికి వచ్చారు, చాలా రోజులు చదువుకున్నాం, చాలా సార్లు రాసాం, చాలా ప్రీఫరెన్స్ మనం రాసాం కాబట్టి అవి ఈజీ. ఆ 8 మార్క్స్ కూడా పర్ఫెక్ట్ గా పక్కాగా పడిపోతాయి అనమాట. అంటే ఇక్కడ చూడండి, 1 వర్డ్ 2 ఒకే చోట రాసాం, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒకే చోట రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ డీటెయిల్ రాస్తున్నాం. సెకండ్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి 7th రోమన్ అంటే పోయిటరీ 2 మార్క్స్ కదా, 6 మార్క్స్ అది రాస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ప్రోజ్ 2 మార్క్స్. చూడండి మధ్యలో ఇదేంటండి తప్పులు రాశారా మాస్టారు, ఆ రోమన్స్ తప్పు రాశారు మధ్యలో అనుకోకండి, ఎందుకంటే నేను ఆర్డర్ ని కొంచెం జిగ్జాగ్ చేశాను. ఎందుకంటే ఇలా రాసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది ఎగ్జామ్, తొందరగా మనం నేర్చుకోవచ్చు కాబట్టి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి. 2 మార్క్స్ అన్ని ఒకే చోట, 1 మార్క్స్ అన్ని ఒకే చోట. చూడండి ఇప్పటికి 14th రోమన్ అయిపోయింది, 15, 16, 4, 7, 8 ఇక్కడ అయిపోయింది. కంటిన్యూషన్ చేసుకోండి ఇక్కడ నుంచి 9th రోమన్ అంటే లెటర్ రైటింగ్ అన్నమాట. ఇది కూడా నీట్ గా లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పేజీ ఇలా ఉంటే ఇక్కడ స్టార్టింగ్ టు అడ్రస్, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, ప్లేసు, డేటు, ఇక్కడ అంతా కూడా మ్యాటర్. ఇలా నీట్ గా ఒక పేజీలో పట్టేలాగా నీట్ గా రాసుకోండి. అంతేగాని క్లమ్సీగా ఉండేలాగా గందరగోళంగా లెటర్ అంతా ఒక హాఫ్ పేజ్ లో కంప్లీట్ చేయొద్దు. ఇలా నీట్ గా ఒక పేజీ మొత్తం బాక్స్ గీసుకొని ఇక్కడ టు అడ్రస్ రాయండి, ఫ్రమ్ అడ్రస్ రాయండి, ప్లేసు, డేటు రాయండి, మధ్యలో అంతా మ్యాటర్ ని సఫిషియెంట్ గా ఆ పేజీ అంతా ప్లేస్ ని యూజ్ చేసుకోండి, అంతేగాని క్లమ్సీగా అయితే రాయొద్దు. సో ఇక్కడ 10th రోమన్ శబ్దాలు వచ్చేసరికి 12 మార్కులు. ఇప్పుడే నేను చెప్పాను పేపర్స్ యూజ్ చేసుకోవాలి అని చెప్పాను. శబ్దాలకి ఎలా రాయాలి అంటే, ఇది ఒక సైడ్ అనుకోండి, ఒక సైడ్ లో 24 లైన్స్ ఉంటాయి, అంటే 24 లైన్స్ ఉంటాయి కదా. ఈ 24 లైన్స్ ని మనం మొత్తం ఒక శబ్దానికి యూజ్ చేయాలి. ఒక శబ్దం ఒక వైపు అంతా పూర్తిగా రాయాలి. 24 లైన్స్ ఉంటే మనకి అవసరమైంది 10 లైన్స్. ఒక శబ్దానికి మనకి అవసరమైంది 10 లైన్స్ పడతాయి. అంటే హెడ్డింగ్ ఒకటి, హెడ్ లైన్ ఉంది కదా. సపోజ్ రామ శబ్దం ఉంది, అకారాంత పుంలింగ రామశబ్ద అన్నాము. ఆ శబ్దానికి ఒక హెడ్ లైన్ కి 1 లైన్ పడుతుంది అనుకోండి. నెక్స్ట్ ఏకవచనము, ద్వివచనము, బహువచనం, దీనికి ఇంకొక లైను. విభక్తులు మొత్తం 8 ఉంటాయి, మొత్తం కలిపి 10 లైన్స్ కావాలి మనకి. మరి 10 కదండి, ఇక్కడ 24 ఉన్నాయి కదా. అంటే ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, చక్కగా ఈ పైన ఒక 2 లైన్స్ వదిలేసేయండి, కింద ఒక 2 లైన్స్ వదిలేసేయండి. వదిలేస్తే 24 లో 20 మిగులుతాయి. ఈ మధ్యలో చక్కగా లైన్ బై లైన్ వదిలేసుకుంటూ శబ్దం అంతా నీట్ గా రాసుకోండి. ఇక్కడ ఏకవచనానికి ఒక బాక్స్, ద్వివచనం, బహువచనం, ఇదంతా కూడా విభక్తులకి. ఇలా నీట్ గా ఒక బాక్స్ తీసుకోండి, లైన్స్ కొట్టుకోండి. ఇలా రాసుకుంటే చూడడానికి ఇంప్రెసివ్ గా అనిపిస్తే, ఎక్కడైనా మధ్యలో పొరపాటు ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మార్కు తీయాలనిపించదు. గందరగోళంగా రాసినప్పుడు, రైటింగ్ బాగా లేనప్పుడు, అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా అన్ని తప్పులు ఎక్కడ ఉన్నాయి వెతుకుతూ ఉంటారు. సో ఇంప్రెషన్ మనకి ప్రధానం కాబట్టి, చూడడానికి అందంగా ఉంటే ఎన్ని లోపాలున్నా కొట్టుకుపోతాయి అంటారు కదా. అలాగా శబ్దాన్ని ఒక వైపు నీట్ గా ఇలా రాసుకోండి, 2 వైపులా 2 శబ్దాలు అన్నమాట. దాని తర్వాత 11th రోమన్ అంటే నేను చెప్పాను ధాతువులు అని చెప్పాను. 6 మార్క్స్ ధాతువులు, ఎందుకు 6 మార్క్స్ అన్నమాట. ధాతువులు కూడా అంతే, నీట్ గా లైన్ బై లైన్ రాసుకోండి. ఒక పేజీలో నీట్ గా లైన్ బై లైన్ రాసుకోండి. అక్కడ బాక్స్ గీయండి. ఇలా ఒక పేజీకి 2 బాక్సులు తీసుకొని చక్కగా భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత, ఇలా ఒక పేజీకి 2 బాక్సులు కొట్టుకొని ఆ 2 బాక్సెస్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా 9 వర్డ్స్ రాయాలి అని, చక్కగా రాయండి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఇలా రాయండి. అంటే ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలా రాస్తున్నాం అన్నది కాదు, తప్పులు లేకుండా రాయాలి. అలాగే ఎలా ప్రెజెంటేషన్ అందంగా
ప్రెజెంట్ చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ధాతువులు కూడా చక్కగా రాసుకుందాం అన్నమాట. నెక్స్ట్ 12th రోమన్ 13th రోమన్ ఇవి రెండు సంధులు అని చెప్పుకున్నాం. ఇక్కడ 6 మార్కులు, ఇక్కడ 6 మార్కులు. సంధులు కూడా గుర్తుపెట్టుకోండి, లైన్ బై లైన్ రాసుకోండి. సంధులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని వస్తే అన్ని రాసిరండి. 3 వస్తే 3 రాయండి, 6 వస్తే 6 రాయండి, 5 వస్తే 5 రాయండి. కాకపోతే నీట్ గా ఎదురుగా సంధి పేరు కూడా ఉండాలి. కలిపి రాసిన సంధి పేరు ఉండాలి, విడదీసి రాసిన సంధి పేరు ఉండాలి. సంధి పేర్లు రాయకపోతే మార్క్ కట్టు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సందర్భ వాక్యాలు రాయండి. ఇక్కడికి గ్రామర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. గ్రామర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సందర్భ వాక్యాలు రాస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 సందర్భాలు. ఇక్కడ 6 మార్కులకి, ఇక్కడ 6 మార్కులకి. సందర్భ వాక్యాలు ఎలా రాసుకోవాలండి అంటే, ఇది ఒక పేజీ, ఒక సైడ్ అయితే దీన్ని ఆఫ్ చేయండి. ఇలా ఆఫ్ చేసి ఫస్ట్ హాఫ్ లో ఒక సందర్భ వాక్యం పూర్తిగా రాయండి. కవి పరిచయం, పద విభాగం, కవి పరిచయం, సందర్భం, భావం. అలాగే ఇక్కడ మళ్ళీ కవి పరిచయం, సందర్భం, భావం. ఇలా ఒక పేజీని సగం చేసుకొని ఒక హాఫ్ లో ఒకటి, ఇంకొక హాఫ్ లో ఒకటి. అంటే ఇక్కడ పోయిటరీ 2 అయిపోయినాయి. ఇంకో పేజీలో ఇంకో సైడ్ లో ప్రోజ్ 2 రాయండి. ఇలా నీట్ గా ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ఫస్ట్ రోమన్ అంటే శ్లోక పూరణం, భావం. ఇక్కడ రాయండి. పోయము మీనింగ్ ఇక్కడ రాయండి. ఇక్కడ 6 మార్కులు మనకి. చక్కగా పోయం 4 లైన్స్ ఉంటే 2 లైన్స్ ఉంటే దాన్ని 4 లైన్స్ గా డివైడ్ చేయండి. ఏకః స్వాదు నభుంజీత ఒక లైన్. కింద లైన్ లో నైకః సుప్తేషు జాగ్రియాత్. కింద లైన్ లో ఏకోన గచ్చేత్ అధ్వానం. 4th లైన్ లో నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. ఇలా రాసి ఒక 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి సైడ్ లో భావం అని పెట్టుకొని దానికి మీనింగ్ రాయండి. తెలుగు లేదా ఇంగ్లీష్ లో మీ ఇష్టం, మీనింగ్ రాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఓన్ లాంగ్వేజ్ లో రాసుకునేటువంటి పద్ధతి ఉందో అది మాత్రం 1, 2, 3, 14, 1, 2, 3, 14 ఈ 4 క్వశ్చన్స్ కి మాత్రమే ఆ అవైలబిలిటీ ఉంది. మిగతా వాటికి లేదు. ఈ 4 క్వశ్చన్స్ మాత్రం మీ ఓన్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు. కాకపోతే ఈ 4 క్వశ్చన్స్ ఒకటే భాషలో ఉండాలి. ఎస్ఎస్ ఇంగ్లీష్ లో రాస్తాను, ట్రాన్స్లేషన్స్ మీనింగ్ తెలుగులో రాస్తానంటే కుదరదు. అన్ని కూడా ఒకటే భాషలో ఉండాలి, తెలుగా ఇంగ్లీష్ మీ ఇష్టం. ఇక్కడికి నేను చెప్పినట్టు ఇక్కడికి ఇంతవరకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. కావాలంటే మీరు టైం ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. 1 hour 20 minutes లేదు 40 minutes, యాక్చువల్గా 1.5 hour పడుతుంది. ఒక 10 minutes ఎక్స్ట్రా అనుకుంటే నీట్ గా వచ్చిన వాడికి, రాని వాడికి నేను చెప్పడం లేదు, పర్ఫెక్ట్ గా వచ్చిన వాడికి 1.5 hour లోనే ఇంతవరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంతవరకు కంప్లీట్ అయిపోతే మిగిలింది సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అన్నమాట. ఎస్ఏ క్వశ్చన్స్ ఒక్కొక్కటి 1/2 hour రాయండి. నీట్ గా 1/2 hour రాయండి. చక్కగా అరగంట సేపు ప్రెజెంటేషన్ నీట్ గా మధ్య మధ్యలో కొటేషన్స్ రాసుకుంటూ 3 sides ఒక్కొక్కటి చక్కగా అరగంట రాయండి. కంగారు ఏమీ లేదు, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. 1 hour 40 minutes ప్లస్ ఇదొక 2 అరగంటలు అంటే గంట, 2 hours 40 minutes ఎగ్జామ్ కంప్లీటెడ్. ఇంకా 20 minutes బ్యాలెన్స్ ఉంది. 20 minutes లో మళ్ళీ ముందు నుంచి రండి, చెక్ చేసుకుంటూ రండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి, లేదు తప్పులు రాసామా చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ బాక్స్లు కొట్టాలా, అండర్లైన్స్ చేయాలా చెక్ చేసుకుంటే ఒక 5 to 10 minutes లో అయిపోతుంది. రిలాక్స్ గా కూర్చొని పేపర్ వాళ్ళు ఇన్విజిలేటర్స్ పేపర్ అడిగినప్పుడు చక్కగా పేపర్ ఇచ్చేసి హ్యాపీగా బయటకు వచ్చేసి. ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిట్ కాబట్టి ఇది ఎంత చక్కగా రిలాక్స్డ్ మైండ్ తో రాసి బయటకు వస్తామో ఆ ఎఫెక్ట్ మిగతా వాటి మీద పడుతుంది. కాబట్టి మిగతా పరీక్షలు బాగా రాయొచ్చు. సో ఇదే గందరగోళంగా రాసి మనం బయట పెడితే అయ్యో ఎలా రాసామో ఏమో అనుకొని, నేను చెప్పినట్లు ఇలా రాస్తే మాత్రం మీరు రిలాక్స్డ్ గా బయటకు వస్తారు, విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చేయచ్చు. లేదు నేను 1 to 16 అదే ఆర్డర్లో రాస్తానండి అంటారా, రాస్తే ఇబ్బంది ఏమిటో చెప్తాను.
1, 2, 3 ఫస్ట్ క్వశ్చన్ పోయిమ్స్, సెకండ్ థర్డ్ ఎస్ఏస్. ఇప్పుడే కదా 10 అయింది ప్రారంభం, 3 గంటల ఎగ్జాము, బోల్డ్ టైం ఉందని ఎస్ఏలు నిదానంగా రాస్తూ ఉంటారు. అదే టైము దానికి పడుతుంది కదా, హాఫ్ అన్ అవర్ అనుకుందాం. ఎస్ఏలు నిదానంగా రాసినప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ లో గంట, గంటంబావు, గంట 20 నిమిషాలు వాడికే పోతుంది. 1, 2, 3 రోమన్స్ కి 1 hour 20 minutes పోయింది. నిదానంగా టైం చూసుకుంటే ఇంకా 1 hour 40 minutes ఉంది. అయిపోయిన క్వశ్చన్స్ ఏమో 1, 2, 3 అంటే వాటికి మూడింటిని కలిపినా కూడా 18 మార్క్స్ అంతే కదా. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 82 మార్క్స్ ఉన్నాయి. టైం చూస్తే 1 hour 40 minutes ఉంది అనుకుందాం. అమ్మో 83 మార్కులు రాయాలి, 82 మార్కులు రాయాలి, ఇంకా గంటన్నర టైం ఉంది అనుకొని ఇదేమవుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ లో నీ రైటింగ్ అంతా పాడైపోతుంది. వచ్చినా కూడా పోతూ ఉంటాయి, తప్పులు రాస్తావు, ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ, కరెక్షన్స్ చేస్తూ, పైన రఫ్ చేస్తూ అంత లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ అయిపోతుంది, లాంగ్ బెల్ కొట్టారు, ఇక వార్నింగ్ బెల్ కూడా అయిపోయింది, పేపర్స్ లాగేసుకుంటున్నారు అన్నంత వరకు నువ్వు రాస్తూనే ఉంటావు. నీ మైండ్ ఎలా ఉంటుందంటే చాలా గందరగోళంగా అయిపోయి ఏది రాశానో ఏది రాయలేదో, తప్పులు వచ్చిందో చూసుకోకుండా హడావుడిగా పేపర్ వాళ్ళు అడగగానే ఇచ్చేయడమో వాళ్ళే లాక్కోవడమో జరిగిపోయి నువ్వు బయటకు వచ్చేసరికి టెన్షన్ తోటి ఏం రాసావో ఏమో అంటూ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంస్కృతం అంటే సాంస్క్రిట్ కి 99 మార్క్స్ రావాలంటే ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలో, వాటిని ఎలా ప్రెజెంటేషన్ చేయాలో మనకి ఎగ్జామ్ బుక్లెట్ లో నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో దీన్ని ఫాలో అయితే మాత్రం 99 మార్క్స్ అయితే మీ అందరికీ అయితే పక్కా వస్తాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకో వీడియో ఇందాక చెప్పాను కదా, డల్లర్స్ కి ఎవరైతే వీక్ గా ఉన్నారో, సాంస్క్రిట్ రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో, ఒక 2 minutes వీడియో అయితే చేస్తాను, మళ్ళీ చేస్తాను నేను. ఏమేమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే సరిపోతుంది, మొత్తం పూర్తిగా నేర్చుకోలేకపోయిన వాళ్ళు ఏం నేర్చుకుంటే సరిపోతుందని చిన్న వీడియో అయితే చేస్తాను. అది కూడా ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ టాపర్స్ కి కాదు, వీకర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదైతే 99 స్కోరింగ్ టార్గెట్ 99 అనుకున్నాం కదా, వాళ్ళ కోసం అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని భావిస్తున్నాను. నచ్చింది కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఎలా ఫీల్ అయ్యారో, మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ కూడా చేయండి. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవాళకైతే ఈ వీడియో అయితే సో మీ అందరికి నచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ సుబ్బు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.